ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపొస్తలులు తప్ప అందరూ యూదయ సమరయ దేశములయందు చెదరిపోయి భక్తిగల మనుష్యులు స్టెఫెనును సమాధి చేసి అతనిని గూర్చి బహుగా ప్రలాపించిరి. దేవుని వాక్యంలో మనం చదివినటువంటి విషయాన్ని యేసుక్రీస్తు ప్రభువారు సెలవిచ్చినట్లుగా పెంతెకొస్తు పండుగ దినాన పరిశుద్ధాత్ముని యొక్క రాకతో సంఘం యొక్క ఆరంభము జరగడం, ఆ పెంతెకొస్తు దినమును నుంచి అనేక మంది ప్రభు యొక్క సువార్తను విశ్వసించి సంఘంలో చేర్చబడటం మనం చూస్తాం. అయితే కొత్తగా ఎదుగుతున్నటువంటి సంఘానికి, కొత్తగా ఎదుగుతున్నటువంటి ఆ పరిచర్యకు హింసలు ప్రారంభమైనట్టుగా మనం చూస్తున్నాం. మనిషికి హింసలు కాదు, ఇది సంఘానికి హింసలు ప్రారంభమయ్యాయి. సంఘము అనంటే దేవుని ప్రజల యొక్క సమూహమే కదా. దేవుని ప్రజల సమూహానికి హింస కలిగినప్పుడు వ్యక్తిగతంగా ఒక్కొక్కరుగా వారు హింసను పొందుకుంటున్నారా అనంటే లేదు. ఎవరైతే సంఘంగా పిలువబడుతున్నారో, ఎవరైతే క్రైస్తవులుగా పిలువబడుతున్నారో వాళ్ళందరూ కూడా హింసను పొందుకుంటున్నారు. ఆ హింస ఏ స్థాయికి వెళ్ళిపోయింది అనంటే దేవుని వాక్యం తెలియజేస్తుంది, సంఘమునకు గొప్ప హింస కలిగింది అనే మాట మనం చూస్తున్నాం. చూడండి, ఏ కాలము అది? 8వ అధ్యాయం 1వ వచనంలో ఏ కాలమట? ఆ కాలము అని ఉంది. ఏ కాలం అది? సంఘము ఎదుగుతున్నటువంటి ప్రారంభ కాలం. సంఘము ప్రారంభమై కొంతకాలమే అయ్యింది. అప్పటికి ఆ కొద్ది కాలంలోనే సంఘానికి బలమైనటువంటి గొప్ప హింసలు రావడం అనేది మనం చూస్తున్నాం. చూడండి, ప్రారంభంలో ఎదుగుతున్నటువంటి సంఘానికి మనము శ్రమలు వచ్చినట్టుగా, గొప్ప హింస వచ్చినట్టుగా చూస్తున్నాం. సంఘము ప్రారంభమై ఇప్పటికి ఎంతకాలం అయింది మరి అనంటే దాదాపు 2000 సంవత్సరాల పైనే అయిపోయింది. మొదటి ఆ 30-40 సంవత్సరాలు లేదా 100 సంవత్సరాల్లోనే గొప్ప హింస సంఘానికి ప్రారంభమైతే ఆ సంఘము ఆ హింసలను భరించలేక, ఆ హింసలను తట్టుకోలేక సంఘము చతికిలబడిపోయిందా? సంఘము వ్యాప్తి చెందిందా? చెప్పండి. సంఘము వ్యాపించింది, సంఘము విస్తరించింది. దేశాలకు సంఘము విస్తరించినట్టుగా మనము చూస్తున్నాం. చూడండి, ఎక్కడ? 4వ వచనం, చెదరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారము చేసిరి. అప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణములకు వెళ్ళి క్రీస్తును వారికి ప్రకటించుచుండెను. హింసలలో వీరు పారిపోతూ, హింసలలో వీరు చెదరిపోతున్నటువంటి వాళ్ళు, భయంతో అక్కడి నుంచి పారిపోతున్నటువంటి వాళ్ళు క్రీస్తు సువార్తను మాత్రం పట్టుకొని ఎక్కడికైతే వెళ్తున్నారో ఆ ప్రాంతంలో సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. అనగా శ్రమలలో కూడా క్రైస్తవులుగా ఉంటున్నటువంటి వీళ్ళు తమ విశ్వాసాన్ని విడిచిపెట్టేవారిగా, తమ విశ్వాసం నుంచి తొలగిపోయేవారిగా కనిపించకుండా తమ విశ్వాసాన్ని ప్రకటించేవారిగా మనకు కనిపిస్తున్నారు. ఇది గమనించండి. ప్రతి వారం కూడా బల్ల తీసుకుంటున్నప్పుడు మనం చదువుతాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11:23లో అక్కడి నుంచి మనం కిందికి చదువుతూ ఉన్నప్పుడు, మీరు దీనిని చేయునప్పుడల్లా ప్రభువు వచ్చు వరకు దీనిని ప్రచురము చేయుడి. దేవుని యొక్క ఉద్దేశం ఏంటి అని అంటే ఆయన యొక్క సువార్తను ప్రకటించాలి అనేది ఆయన యొక్క ఉద్దేశం. ఇప్పుడు వీరు కూడా శ్రమలలో, హింసలలో కూడా చెదరిపోతున్నటువంటి విశ్వాసులు చేస్తున్నది కూడా అదే. ఎవరు వీరిని హింసిస్తున్నారు అనంటే అక్కడ ఉన్నటువంటి యూద మతంలో ఉన్నటువంటి యూదుల అధికారులు. 7వ అధ్యాయము కూడా ఒకసారి చూద్దాం. 7వ అధ్యాయము 54వ వచనం నుంచి చదువుదాం. వారు ఈ మాటలు విని కోపముతో మండిపడి అతనిని చూచి పండ్లు కొరికిరి, స్టెఫెనును చూసి. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వమున నిలిచి ఉండుటయు చూచి ఆకాశము తెరవబట్టయు మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమున నిలిచి ఉండుటయు చూచుచున్నానని చెప్పెను.
అప్పుడు వారు పెద్ద కేకలు వేసి చెవులు మూసుకొని ఏకముగా అతని మీద పడి పట్టణం వెలుపలకు అతనిని వెళ్ళగొట్టి రాళ్ళు రువ్వి చంపిరి. సాక్షులు సౌలు అను ఒక యవనుని పాదముల యొద్ద తమ వస్త్రములను పెట్టిరి. చాలు. 60వ వచనం. అతడు మోకాల్లోని, ప్రభువా, వారి మీద ఈ పాపము మోపకమని గొప్ప శబ్దముతో పలికెను. ఆ మాట పలికి నిద్రించెను. సౌలు అతని చావునకు సమ్మతించెను అనుంది. చూడండి, సౌలు అనేటటువంటి వ్యక్తి కూడా అందులో మనకు కనిపిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. యవ్వన ప్రాయంలోనే యూద మతం కొరకు ఇతరులను చంపటానికైనా ఇతరుల యొక్క చావును సమ్మతించటానికైనా సిద్ధపడినటువంటి ఒక మతం కొరకు తన ఏదైనా చేయగలగడానికి ముందుకొచ్చినటువంటి ఒక యవనస్తుడిగా మనకు సౌలు కనిపిస్తున్నాడు. ఒక వ్యక్తిని యూదులు చంపాలి అని అంటే అధికారుల యొక్క ప్రమేయం లేకుండా చంపడానికి అవకాశం లేదు. మనకు యేసుక్రీస్తు వారి యొక్క మరణ విషయంలో కూడా ఇది మనకు తెలుసు. అందుకే యేసుక్రీస్తు ప్రభు వారిని సిలువ వేయడానికి, ఆయనను చంపడానికి వాళ్ళు మొదటగా అన్న యొద్దకు తీసుకుని వెళ్తారు, తర్వాత కయప దగ్గరికి తీసుకుని వెళ్తారు, తర్వాత పిలాతు దగ్గరికి తీసుకుని వెళ్తారు. మీరే ఆయనకి వేయవలసినటువంటి శిక్ష వేయొచ్చు కదా అని చెప్పంటే, శిక్ష అయితే మా చేతుల్లో ఉంది కానీ చంపడం మాత్రం మా చేతుల్లో లేదు కాబట్టే మీ దగ్గరకు వచ్చామని చెప్పి యేసు ప్రభు గారి గురించి మాట్లాడడం, యూదుల అధికారులు మాట్లాడడం మనం చూస్తాం. అనగా దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే, ఒక వ్యక్తిని వారు చంపాలి అని అంటే ధర్మశాస్త్ర ప్రకారంగానైనా చంపాలి, లేదా ఆ ధర్మశాస్త్ర ప్రకారంగా చంపవలసినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు యూదుల అధికారులకు తెలిసి వారి యొక్క పర్మిషన్తోనే చంపాలి. అయితే ఇక్కడ స్టెఫెనును చంపుతున్నప్పుడు ఏ అధికారితో ప్రమేయం లేదు. రాళ్ళు రువ్వుతూ చంపుతున్నారట. సౌలు అక్కడే కూర్చున్నాడు, అక్కడే ఉన్నాడు, ఉండి అంటున్నాడు, స్టెఫెనును చంపండి, ఎవరైనా ఏమన్నా అంటే నేను చూసుకుంటా, నేను అతని చావునకు సమ్మతిస్తున్నాను. ఎంతగా ఆయన తన మతం కొరకు పనిచేస్తున్నాడో ఒకసారి చూడండి. ఎంత పనిచేస్తున్నాడట చూడండి. 8వ అధ్యాయము 3వ వచనం. సౌలైతే ఇంటింటా జొచ్చి అంటే ఏంటి? తలుపులు వేసుకొని దాక్కుని ఉన్న తలుపులు బద్దలు కొట్టుకొని లోపలికి జొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించి సంఘమును పాడు చేయుచుండెను అనుంది. చూడండి, ఇంటింటా జొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోతున్నాడు. పురుషులను ఈడ్చుకొని పోతున్నాడంటే ఒక అర్థం ఉంది. కానీ సౌలుకు స్త్రీలు పురుషులు ఇదేదీ తేడా లేదు. నా మతానికి ఆటంకంగా ఉండి, నా మతానికి అడ్డుగా ఉండేటటువంటి వాళ్ళు, స్త్రీ అయినా పురుషుడైనా సరే, వారిని పాడు చేయడమే నా పని, వారిని హింసించడమే నా పని. ఇదంతా కూడా ఈరోజు కూడా జరుగుతూ ఉంది. చూడండి, 26వ అధ్యాయంలో కూడా ఆయన ఎలా ఉన్నాడో చూడండి. 26వ అధ్యాయము అపోస్తలుల కార్యముల గ్రంథంలోనే ఆయన మార్పు చెందిన తర్వాత మాట్లాడుతూ అంటున్నాడు అగ్రిప్ప దగ్గర ఏమంటున్నాడో మనం చూద్దామండి. 9వ వచనం, 7వ వచనం కూడా చదువుదామా? 7వ వచనం. మన 12 గోత్రముల వారు ఎడతెగక దీవారాత్రములు దేవుణ్ణి సేవించుచు ఆ వాగ్దానము పొందుదమన్న నిరీక్షణ కలిగి ఉన్నారు, నిరీక్షించుచున్నారు. ఓ రాజా, ఈ నిరీక్షణ విషయమే యూదులు నా మీద నేరము మోపి ఉన్నారు. దేవుడు మృతులను లేపునన్న సంగతి నమ్మదగినదని మీరేలా ఎంచుచున్నారు? నజరేయుడైన యేసు నామమునకు విరోధముగా అనేక కార్యములు చేయవలనని నేను అనుకుంటుని. ఒకప్పుడు నేను ఎలాంటి వాన్నో తెలుసా రాజా? నజరేయుడైన యేసు నామమునకు విరోధముగా అనేక కార్యములు చేయవలనని నేను అనుకుంటుని. యెరూషలేములో నేను అలాగూ చేసి తిని. ఆయన నామమునకు విరోధముగా, ఆయనకు వ్యతిరేకంగా ఏదేదో చేయాలి, ఆయన నామం ఎత్తినటువంటి వారిని పాడు చేయాలి, హింసించాలని చాలా కార్యక్రమాలు చేశా. అలా నేను అనుకున్నవన్నీ కూడా యెరూషలేములో జరిగించా. తర్వాత నేను ప్రధాన యాజకుల వలన అధికారము పొంది పరిశుద్ధులను అనేకులను చెరసాలలో వేసి వారిని చంపినప్పుడు సమ్మతించి తిని. అనేక పర్యాయములు సమాజ మందిరములన్నింటిలో వారిని దండించి, వాళ్ళు ఆరాధన చేసుకుంటున్నప్పుడు, సమాజ మందిరములలో వారు ఆరాధించుకుంటున్నప్పుడు వారు దేవదూషణ చేయునట్లు బలవంత పెట్ట చూచితిని. వారి దేవుని వారు దూషించే విధంగా చేశాను. ఇలాంటి వ్యక్తిని నేను ఒకప్పుడు రాజా, నేను యూద మతం కోసం పనిచేస్తున్నప్పుడు, యూదుడిగా ఉంటున్నప్పుడు, నేను ఒకప్పుడు ఎలాంటి వాడినంటే మానవత్వం లేనటువంటి వాడిని. మనిషిని మనిషిగా చూసేటటువంటి పరిస్థితి నాకు అప్పుడు ఉండేది కాదు. ఈరోజు కూడా మనిషిని మనిషిగా చూడనటువంటి వాళ్ళు ఎవరై అంటే
మతముతో నింపబడినటువంటి వాళ్ళు. దానికే వారిని అంటారు మత ఉన్మాదులు అంటారు. మతముతో నింపబడిన వాడు ఉన్మాదంతో జీవిస్తాడు. వాడు స్త్రీలని భేదం లేకుండా, పురుషులని భేదం లేకుండా ఎవరినైనా పాడు చేయాలనుకుంటాడు, ఎంతకైనా తెగిస్తాడు. ఆ రోజు సౌలు కూడా అదే అంటున్నాడు చూడండి. మా దేవుని మందిరంలో మేము ఆరాధించుకుంటున్నప్పుడు మా దగ్గరికి వచ్చి నీవు బలవంతం చేయడం ఏంటి? నీవు మమ్మల్ని, మా దేవుణ్ణి దూషించే విధంగా బలవంతం చేయడం ఏంటి? అధికారం ఉందనా? అధికారం పొందుకున్నాడట సౌలు. ఎవరి వలన? పైన మనం చూసాం, ప్రధాన యాజకుల వలన అధికారం పొందుకున్నా. నా పైన నాకు అధికారులు ఉన్నారు కాబట్టి నేనేం చేసినా చెల్లుతుంది. నేనేం చేసినా నన్ను ఎదురు చెప్పేవాళ్ళే లేరు. మీరు బలహీనులుగా ఉన్నారు కాబట్టి, తక్కువ మందిగా ఉన్నారు కాబట్టి, అప్పుడప్పుడే సంఘం ఎదుగుతుంది కాబట్టి నేను ఏదైనా చేయగలనటువంటి ధైర్యంతో ఆయన సమాజ మందిరంలో కూడా జొచ్చి వస్తున్నాడంట చూడండి. ఇంకా ఏం చేస్తున్నాడు? మరియు వారి మీద మిక్కిలి క్రోధము గలవాడనై ఇతర పట్టణములకు నువ్వు వెళ్ళి వారిని హింసించుచుంటిని. ఒక యెరూషలేములోనే కాదు, ఇతర పట్టణాల్లో కూడా ఎక్కడెక్కడైతే క్రైస్తవులు ఉన్నారో ఆ ప్రాంతాలన్నిటికీ నేను వెళ్ళి వారిని హింసించాలి. ఇది కేవలము ఎందుకు జరుగుతుంది అంటే, క్రీస్తును నమ్ముకుంటున్నటువంటి వాళ్ళు నీ మతాన్ని ఏమైనా దూషిస్తున్నారా? నీ యూద మతాన్ని ఏమైనా పాడు చేయాలని చూస్తున్నారా? వారు నీ మతం జోలికి రావడం లేదే. వారు ఆరాధిస్తున్నది, వారి కొరకు మరణించి తిరిగి లేచినటువంటి సజీవుడైనటువంటి యేసుక్రీస్తు కొరకు వారు జీవిస్తున్నారు కదా. వారు ఒకప్పుడు మూర్ఖ జనముగా ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు సాధువులుగా, గొర్రె పిల్ల లాంటి మృదువైనటువంటి స్వభావం కలిగి ఉన్నటువంటి వారు కదా. వారిని ఎందుకు హింసిస్తున్నావనంటే, నీ యొక్క విశ్వాసం అంత బలహీనమైనదా? నీ విశ్వాసం మీద నీకు నమ్మకం లేదా? వీళ్ళు క్రీస్తును ఆరాధిస్తూ ఉంటున్నప్పుడు, వారి ఆరాధన ద్వారా వారు దేవుని సేవిస్తున్నప్పుడు వారు సేవించే విధానము నీ మతానికి వారు రాకముందేనే, వారు నీ మతం జోలికి రాకుండానే నీ మతం బలహీనపడుతుందనే భయమా? అంత భయమైతే, అంత బలహీనమైనదైతే ఎందుకని ఆ మతాన్ని నువ్వు ఆరాధిస్తున్నావు? ఎందుకని నీవు ఆ మతాన్ని పూజిస్తున్నావు? ఒకసారి ఆలోచించు సౌలు అని అడిగే వాళ్ళు ఆ రోజు లేరు. ఈరోజు మనం అడగాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. సౌలు అంటున్నాడు, రాజా ఒకప్పుడు నా పరిస్థితి ఇది. ఇంకా ఏమంటున్నాడో చూడండి. పూర్వము దూషకుడను, నేను దూషించేవాడిని, అలాగే వారు దూషించే విధంగా చేసేవాడిని. కేవలము ఈయన మాత్రమే దూషకుడు కాదు. మరి అంత నీ మతం కోసం నువ్వు జీవించేవాడివి ఎందుకు దూషిస్తున్నావు? నీ మతం నీకు అదే నేర్పించిందా? యూద మతం నిన్ను దూషించమని, బూతులు మాట్లాడమని చెప్పిందా? చెప్పలేదే. నీ యూద మతం కూడా నీకేమని చెప్పింది? నిన్ను వలె నీ పొరుగువారి ప్రేమించమనే కదా చెప్పింది. పొరుగువానికి కీడు చేయొద్దనే కదా చెప్పింది. పొరుగువాడిని దేనిని ఆశించవద్దనే కదా యూద మతం కూడా చెప్పింది. అదే కదా దేవుడు ధర్మశాస్త్రంలో ఇచ్చింది. మరి అలాంటి విషయాలన్నీ తెలిసినటువంటి నీవు నీ మతాన్ని సరిగా పాటించగలుగుతున్నావా? లేదట. మరి ఈ విశ్వాసంలో ఉన్నటువంటి వారిని, ఈ మార్గంలో ఉన్నటువంటి వారిని ఏం చేస్తున్నాడట? దూషించేవాడిగా, దూషకుడుగా ఉన్నాడు, హింసకుడుగాను ఉన్నాడు. హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించాడు దేవుడు. దూషకుడిగా, హింసకుడిగా, హానికరుడుగా, నా దగ్గరకు ఎవరైనా నేను వస్తున్నానని తెలిస్తేనే వాడి చేతిలో నేను చచ్చిపోతాననేటువంటి భయంకరమైన పరిస్థితిలో నేను ఉన్నాను ఒకప్పుడు అని అంటున్నాడు చూడండి. ఇదంతా ఎప్పుడట? పూర్వము అని అంటున్నాడు. ఎందుకు ఇలా చేస్తున్నావు సౌలు? ఎందుకు క్రీస్తును విశ్వసించినటువంటి వారిని నీవు దూషిస్తున్నావు? ఎందుకు వారి సమాజ మందిరంలోనికి వెళ్ళి హింసించాలని ప్రయత్నాలు చేస్తున్నావు? ఎందుకు వారిని బలవంత పెడుతున్నావు దేవుని దూషించే విధంగా అనంటే, ఆయన అంటున్నాడు 13వ వచనంలో, తెలియక అవిశ్వాసము వలన చేసి తిని. ఎందుకు చేశాడట? విశ్వాసిని అనుకుంటూ అవిశ్వాసంలో ఉండి చేశా. నేను దేవుని విశ్వసిస్తున్నానని దేవుని పేరట నేను ఇలాంటి కార్యక్రమాలన్నీ చేశా. దేవుని పేరట దూషించా, దేవుని పేరట హింసించా, దేవుని పేరట అనేక మందికి హాని కలిగించా, దేవుని పేరట అనేక మంది స్త్రీలను, పురుషులను ఈడ్చుకొని వెళ్ళిపోయా. ఇప్పుడు అలాంటి నేను తెలియక అవిశ్వాసం వలన చేశానని నాకు నేను తెలుసుకున్నాను. తర్వాత
తెలియక అవిశ్వాసం వలన చేసి తిని గనుక కనికరింపబడి తిని. ఇలాంటి పని చేసే వాళ్ళందరూ కూడా ఈరోజు ఎవరయ్యా అంటే వారు తెలియక చేస్తున్నారు. దేవుని ప్రేమ అంటే వారికి తెలియక చేస్తున్నారు. దేవుని దగ్గరకు వచ్చి ప్రభువా నేను తెలియక చేశానని చెప్పంటే వారు కూడా ఏమవుతారు చెప్పండి? కనికరించబడతారు. మన దేవుడు కనికరించేటటువంటి దేవుడు. చూద్దాం రండి, అపోస్తల కార్యముల గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనం. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుట అంటే ఎలా బెదిరించాడట? సమాజ మందిరంలోనికి వెళ్ళి వారు దేవుణ్ణి దూషించే విధంగా బలవంత పెట్టడం. ఇదిగో అను, దేవుణ్ణి దూషించు, క్రీస్తు మరణం నుంచి జయించలేదని చెప్పు, ఆ క్రీస్తును దూషించు, ఆయన మా కొరకు రక్తం కార్చాడనే విషయాన్ని, ఆ సువార్తను దూషించు అని బలవంత పెట్టడం. తర్వాత హత్య చేయుటయను తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి ఈ మార్గం అంటున్నాడు. చూడండి ఏంటట? మతములో ఉన్న వాళ్ళని, నేను యూద మతంలో ఉన్నాను, వాళ్ళు ఎందులో ఉన్నారు మరి? 2వ వచనం. ఈ మార్గమందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొనిన ఎడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకొని వచ్చుటకు దమస్కులోని సమాజముల వారికి పత్రికలిమ్మని అడిగాను. దమస్కులో ఉన్న వారికి కూడా పత్రికలు ఇమ్మని అడిగాడు. నేను అక్కడికి కూడా వస్తా, దమస్కుకు కూడా వస్తా, మీరు నాకు పత్రికలు ఇవ్వండి, నాకు అధికారం ఇవ్వండి అంటే, నేను మతంలో ఉన్నాను, వారు మార్గంలో ఉన్నారు, ఆ మార్గంలో ఉన్న వాళ్ళని చంపాలనేది నా పని. ఆ మార్గంలో ఉన్న వారిని బెదిరించాలి, ఆ మార్గంలో ఉన్న వారిని చెరసాలలో వేయించాలి అనేది తనకు ప్రాణాధారము. ఏమిటట? సౌలుకు ప్రాణాధారం. నీ యొక్క గోల్ ఏమిట్రా అంటే క్రీస్తు మార్గంలో ఉన్న వారిని చంపడం, క్రీస్తు మార్గంలో ఉన్న వారిని బెదిరించటం, వారిని ఆ మార్గం నుంచి తప్పించటం. ఇంత భయంకరంగా తను మతమాఢ్యంతో నిండుకొని మత ఉన్మాదిగా మారిపోయాడు. చూడండి, అలా మారిపోయి దమస్కులో ఉన్నటువంటి అధికారులకు కూడా పత్రికలిమ్మని లేఖ రాసి అతడు ప్రయాణము చేయి 3వ వచనంలో దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. అతడు నేల మీద పడి, సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను అనుంది. చూడండి, ఏ ప్రాంతానికైతే వెళ్ళి అక్కడున్న వాళ్ళను కూడా బెదిరించాలని, చంపాలని, చెరసాలలో వేయించాలని దమస్కుకు వెళ్తున్నాడో, ఆ దమస్కు దగ్గరికి వెళ్తున్నప్పుడు మార్గ మధ్యలోనే అకస్మాత్తుగా ఆకాశము నుండేట వెలుగు అతని చుట్టూ ప్రకాశించాడు. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాడు ఇప్పుడు? యెరూషలేము నుంచి దమస్కుకు వెళ్తున్నాడు. ఆయన యెరూషలేము నుంచి 3 దేశాలు దాటుకొని ఎక్కడికి వెళ్తున్నాడు ఇప్పుడు? దమస్కు ప్రాంతానికి వెళ్తున్నాడు. ఎందుకోసము 3 దేశాలు దాటుకొని వెళ్తున్నావు అని అంటే, దమస్కులో ఉన్నటువంటి క్రైస్తవులను పాడు చేయడానికి. ఎందుకోసం వెళ్తున్నాడు ఇప్పుడు? దమస్కులో ఉన్నటువంటి క్రైస్తవులను పాడు చేయాలి, వారిని చెరసాలలోనికి వేయించాలి. అంటే ఆయన ఎంతకు తెగించాడంటే, అందుకే రాయబడి ఉంది, వారిని హింసించడము, వారిని బెదిరించటము, వారిని చెరసాల్లో వేయడము, వారిని హత్య చేయడమే నాకు ఏంటి? ప్రాణాధారము. నా పనే అది. అందుకోసం నేను ఎన్ని దేశాలైనా దాటుకొని వెళ్తాను అని ప్రయాణమై దమస్కు ప్రాంతానికి వెళ్ళిపోయాడు. యూదయ దాటాడు, సమరయ దాటాడు, గలిలయ దాటాడు. ఇన్ని దేశాలు దాటి దమస్కు ప్రాంతానికి దగ్గరకు వచ్చినప్పుడు పైనుంచి ఈ దేశాలన్నీ దాటుతున్న ఈ సౌలు అంత కోపంతో, అంత ఉద్రేకంతో వస్తున్నటువంటి ఈ సౌలును దేవుడు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు ఏం చేశాడు? చూశాడు. చూసి వెలుగుగా దర్శించాడు. దర్శించి అంటున్నాడు ఏమని? 4వ వచనం. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావు అని తనతో ఒక స్వరము పలుకుట వినెను. పౌలు ఎప్పుడైనా యేసుప్రభుని హింసించాడా? ఈ శిలువ శ్రమల్లో కానీ ఎక్కడైనా కానీ పౌలు గారి పేరు, సౌలు పేరు ఏమైనా వినపడుతుందా మనకు? మరి యేసుక్రీస్తు ప్రభు వారు అంటున్నారు కదా, ఏమని? సౌలా సౌలా నీవేళ నన్ను హింసించావు కాదు, ఇప్పుడు నువ్వు నన్నెందుకు హింసించుచున్నావు, నన్నెందుకు నీవు హింసించుచున్నావు అని అంటే, అప్పుడు అంటున్నాడు, ప్రభువా
నీవెవరు అని అడుగగా ఆయన, నేను నీవు హింసించుచున్న యేసును అని అన్నాడు. ఏ యేసు నామము నిమిత్తమైతే, ఏ యేసు నామమునకు వ్యతిరేకంగా అయితే నువ్వు బలవంతంగా క్రైస్తవులను బెదిరిస్తున్నావో, హింసిస్తున్నావో, హత్య చేయడానికి పరుగులు తీస్తున్నావో, ఆ యేసు ఎవరో కాదు, నేనే అని అంటున్నాడు. చూడండి, అప్పుడు అంటున్నాడు, నేను లేచి పట్టణంలోనికి వెళ్ళుము, అక్కడ నీవు ఏమి చేయవలనో అది నీకు తెలుపబడునని చెప్పెను. చాలు. దేవుడు ఆ రోజు సౌలును దర్శించాడు. దేవుడు ఆ రోజు సౌలును మాత్రమే కాదు, దేవుడు ఆ రోజు తనకు శత్రువుగా ఉన్న వ్యక్తిని దర్శించాడు. సౌలు ఎవరు చెప్పండి? యేసుకు శత్రువుగా బ్రతుకుతున్నాడు. శత్రువుగా ఉన్నటువంటి సౌలును యేసుక్రీస్తు ప్రభువారు దర్శించి, ఇదిగో వాస్తవంగా నువ్వు చేస్తున్నటువంటి పనిని బట్టి, నువ్వు హింసిస్తున్నటువంటి హింసను బట్టి నా చేతిలో నువ్వేం కావాలి? చావాలి, కానీ నేను నిన్ను ఏర్పరచుకోబోతున్నాను అని అన్నాడు. చూడండి, దేవునికి మహిమ కలుగును గాక. ఏ ప్రాంతంలో అయితే క్రైస్తవులు ఉన్నారో, ఏ దేశంలో అయితే క్రీస్తు నామము నిమిత్తమై బతుకుతున్న వాళ్ళు ఉన్నారో, వారి కొరకు వారి యొక్క విశ్వాసాన్ని చెరపటానికి వెళ్తున్నటువంటి ఈయనను దేవుడు అనుకున్నాడు, నన్ను విశ్వసించినటువంటి వారిని పాడు చేయడానికే ఇతడు దేశాలు దాడుతున్నాడంటే, ఇతన్ని గనక నేను పట్టుకుంటే నా కొరకు ఇతడు దేశాలన్నీ కూడా తిరుగుతాడు. ఎక్కడికి వెళ్ళాడు చెప్పండి? దమస్కుకు క్రీస్తు శిష్యులను బెదిరించడానికి వెళ్తే ఆయనను పట్టుకొని, నువ్వు బెదిరించటానికి కాదని ఆయన వెళ్ళాల్సింది, నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? ప్రకటించటానికి వెళ్ళాలి. సువార్తను ప్రకటించటానికి వెళ్ళాలి. నువ్వు ప్రకటించవలసిన ప్రదేశాలు ఇవి అని చెప్పి అవన్నీ ప్రదేశాలన్నీ కూడా పౌలు గారి చేత యేసుక్రీస్తు ప్రభు సువార్త ప్రకటించేంత గొప్పగా సౌలుగా ఉన్నటువంటి పౌలును వాడుకున్నాడు. అంటే సౌలు ఇప్పుడు ఏమైపోయాడు? పౌలుగా మార్చబడ్డాడు. పౌలుగా మార్చబడిన తర్వాత ఏమి చేశాడో కొన్ని విషయాలు మాత్రమే మనం, చాలా పెద్ద చరిత్ర కదా సౌలుది, కానీ కొన్ని విషయాలు మాత్రమే మనం చూసి ముగించుకునే ప్రయత్నం చేద్దాం. అపోస్తలుల కార్యముల గ్రంథంలోనే 11వ అధ్యాయము 47వ వచనం. నీవు ఏలయనగా నీవు భూదిగంతముల వరకు రక్షణార్థముగా ఉండునట్లు నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచి ఉన్నాను అని ప్రభువు మాకు ఆజ్ఞాపించాను. చూసారా? తర్వాత అన్యజనులు ఆ మాట విని సంతోషించి దేవుని వాక్యమును మహిమపరచరి. 49 చదువుదాం. ప్రభువు వాక్యం ఆ ప్రదేశం అందంతటా వ్యాపించెను, కానీ యూదులు భక్తి మర్యాదలు గల స్త్రీలను ఆ పట్టణపు ప్రముఖులను రేపి పౌలునకును బర్నబాకును హింస కలుగజేసి వారిని తమ ప్రాంతముల నుండి వెళ్ళగొట్టిరి. ఎవరికి ఇప్పుడు హింస స్టార్ట్ అయింది? పౌలుకి. సౌలుగా ఉన్నంత కాలము ఆయనే హింసకుడిగా ఉన్నాడు. సౌలుగా ఉన్నంత కాలం ఆయనే దూషకుడిగా ఉన్నాడు. సౌలుగా ఉన్నంత కాలము ఆయనకు అసలు తిరిగే లేదు. ఎప్పుడైతే క్రీస్తును ప్రకటించడం ప్రారంభమైందో ఇప్పుడు ఆయనకు హింసలు ప్రారంభమయ్యాయి. 14వ అధ్యాయం మొదటి వచనం చూద్దాం. ఈకోనియాలో జరిగినదేమనగా, ఈకోనియాలో అంటే వాళ్ళు పైన ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి ఈకోనియా ప్రదేశానికి వస్తారు. ఎక్కడ 51వ వచనం చూద్దాం. వీరు తమ పాద ధూళిని వారి తట్టు దులిపివేసి ఈకోనియాకు వచ్చేసారు. ఆ ప్రాంతం పైన శ్రమ కలిగిందని, హింస కలిగిందని ఈకోనియా అనే ప్రాంతానికి వచ్చారు. ఈకోనియాలో ఏం జరిగిందంటే 14వ అధ్యాయం 1వ వచనం. వారు కూడి యూదుల సమాజ మందిరంలో ప్రవేశించి తేటగా బోధించినందున అనేకులు యూదులను గ్రీసు దేశస్థులను విశ్వసించిరి. అయితే అవిధేయులైన యూదులు అన్యజనులను పురికొలిపి ఏం చేశారట? వారి మనస్సులలో సహోదరుల మీద పగ పుట్టించిరి. కాబట్టి వారు ప్రభువును ఆనుకొని ధైర్యముగా మాట్లాడుచు అక్కడ బహుకాలము గడిపిరి. తర్వాత 4వ వచనం. ఆ పట్టణపు జనసమూహములలో భేదములు పుట్టగా కొందరు యూదుల పక్షముగాను కొందరు అపోస్తలుల పక్షముగాను ఉండిరి. మరియు అన్యజనులను యూదులను తమ అధికారులతో కలిసి
వారి మీద పడి వారిని అవమానపరిచి రాళ్ళు రువ్వి చంపవలనని ఉండిరి. వారు ఆ సంగతి తెలుసుకొని లుకయోనియాలోని పట్టణములకు లుస్త్రాకును దెర్బేకును చుట్టుపక్కల ఉన్న ప్రదేశమునకును పారిపోయి అక్కడ సువార్త ప్రకటించిరి. ఈకోనియా అనేటటువంటి ప్రదేశానికి వస్తే అక్కడ కూడా రాళ్ళు రువ్వు చంపాలని చెప్పి ప్రయత్నం. అక్కడి నుంచి పారిపోయి ఇప్పుడు ఎక్కడికి వచ్చారు? లుస్త్రా అనే ప్రాంతానికి, దెర్బే అనే ప్రాంతానికి వాళ్ళు పారిపోయి వచ్చారు. సువార్త ప్రకటించే వాళ్ళు పారిపోవచ్చా? చెప్పండి. సువార్త ప్రకటించే వాళ్ళు ఎదురుదిరగాల, పారిపోవాలా? కొన్నిసార్లు ప్రాణాలు కాపాడుకోవాలంటే ఏం చేయాలి? సువార్త ప్రకటిస్తున్నప్పుడు మమ్మల్ని ఎవరైనా ఎదురు మాట్లాడితే వాడి చెంప చెల్లు మనిపించాలి. అది కాదు, ఆడి దగ్గర నుంచి ఏమైపోవాలి? పారిపోవాలి. లేదా అక్కడ వీళ్ళు చేశారు, మొదటగా ఏం చేశారు? పాద ధూళి దులిపి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా అదే మాట చెప్పారు. ఎవరైనా మిమ్మల్ని చేర్చుకొనకపోతే ఆ ఇల్లైనను ఆ పట్టణమైనను ఏం చేయాలి? విడిచి వెళ్ళినప్పుడు మీ పాద ధూళి దులిపి వచ్చేసేయండి. వారితో అనవసరమైనటువంటి గొడవలు పెట్టుకోకండి. ఇప్పుడు ఇది క్రీస్తు వ్యతిరేకులకు బాగా ఏమైంది? ఆయుధమైపోయింది. వీళ్ళని ఎంత ఏమన్నా వీళ్ళేమి అనరు. ఎందుకేమనరు? మేము క్రీస్తు నిమిత్తమై మీ చేత దెబ్బలైనా తింటాం, కానీ ఎదురు తిరిగేటటువంటి పరిస్థితి లేదు. న్యాయం కోసం నిలబడతాం, కానీ మేము మా విశ్వాసాన్ని మాత్రం పాడు చేసుకోము. మరి ఇప్పుడు వీరు ఈకోనియా నుంచి లుస్త్రాకు వచ్చారు. లుస్త్రాకు వస్తే అక్కడ ఏం జరిగిందో చూద్దాం రండి. అక్కడ జరిగింది ఏంటో నేను చెప్తాను, చాలా పెద్దది కాబట్టి విషయం. అక్కడ కుంటివాడుగా ఉన్నటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. వారిని ఈ పౌలు బర్నబాలు ఏం చేశారు? స్వస్థపరిచి లేవనెత్తేశారు. లేవనెత్తిన తర్వాత అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అయ్యో దేవతలే ఇక్కడికి వచ్చారా నాయన, కుంటివాడిని బాగు చేయడం ఏంది అని చెప్పి పౌలుకు బర్నబాకు వాళ్ళ దేవుళ్ళ పేర్లను పెట్టారు. ఎప్పుడైతే ఆ పేర్లు పెట్టారో ఇప్పుడు పౌలు బర్నబాలు అంటారు, మమ్మల్ని దేవుళ్ళుగా ఎందుకు చూస్తున్నారు, మేము కూడా మీలాంటి మనుషులమే అని వాళ్ళతో మాట్లాడుతూ అంటున్నారు. 15వ వచనం, అయ్యలారా మీరెందుకు అలాగూ చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావం వంటి స్వభావం గల నరులమే, మేము దేవతలం కాదు, దేవుళ్ళం కాదు. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో ఉండి సమస్తమును సృష్టించిన జీవము గల దేవుని వైపు తిరగవలనని మీకు సువార్త ప్రకటించుచున్నాము అని చెప్పి దేవుని సువార్తను ప్రకటించారు. ప్రజలు వారి వైపు తిరుగుతూ ఉంటే వాళ్ళు ఏం చేస్తున్నారు చెప్పండి? దేవుని వైపు తిప్పుతున్నారు. మా వైపు కాదు మీరు తిరగాల్సింది, మేము కాదు దేవతలము, దేవుళ్ళము. ఈరోజు చాలా సంఘాలలో ఉన్నటువంటి లోపం ఇది. చాలామంది విశ్వాసులు ఎవరికి ఫ్యాన్స్ అయిపోయారంటే వాళ్ళ సంఘ కాపరికి ఫ్యాను. మా సంఘ కాపరి చెప్పిందే కరెక్ట్, ఇంకెవరు చెప్పినా అదంతా మాకు ఎక్కదు, మాకు అర్థమవ్వదు, అదంతా రాంగే. మా పాస్టర్ గారు బాగా చెప్తారు, మా పాస్టర్ గారు బాగా చెప్తారు, మా సంఘమే కరెక్ట్. ఇది కాదు. మీరు సేవకుల వైపు తిరగడం కాదు, వాక్యం వైపు తిరగాలి. వాక్యంలో ఉన్నటువంటి వాక్యమైన దేవుని వైపు తిరగాలి. వాళ్ళు అదే అంటున్నారు, ఇదిగో ఈ ఆకాశము, ఈ భూమి, వీటన్నిటిని కలుగు చేసిన దేవుని, జీవము కలిగిన దేవుని సువార్తను మేము ప్రకటిస్తున్నాం, ఆయనకు మిమ్మల్ని అటాచ్ చేస్తున్నాం, మా వైపు కాదు మీరు తిరగాల్సింది అని దేవుని గురించి ఆ లుస్త్రా పట్టణంలో ప్రకటిస్తూ ఉంటే ఈకోనియా నుంచి వీళ్ళు పారిపోయి వచ్చారు కదా. అక్కడ ఉన్నటువంటి ఈ ఈకోనియా ప్రజలు ఏం చేశారో చూడండి. 19వ వచనం, అంతియొకయ నుండి ఈకోనియా నుండి యూదులు వచ్చి జనసమూహములను తమ పక్షముగా చేసుకుని పౌలు మీద రాళ్ళు రువ్వి అతడు చనిపోయనని అనుకొని పట్టణము వెలుపలకి అతనిని ఈడ్చిరి. ఈకోనియా నుంచి వచ్చేసారు కదా, వాళ్ళ ప్రాంతం విడిచిపెట్టి వచ్చినా ఈకోనియాలో ఉన్న వాళ్ళు మాత్రం వీరిని వదలలా. వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు? లుకయోనియా ప్రాంతంలో ఉన్నటువంటి లుస్త్రా, దెర్బే ప్రాంతంలో సువార్త చేస్తున్నారట. వారిని అక్కడికి వెళ్ళి చంపుదాం అంటే వీళ్ళని వెంబడిస్తున్నటువంటి వాళ్ళుగా కనపడుతున్నారు. చూడండి ఎవరు? ఈకోనియాలో ఉన్నటువంటి ప్రజలు, యూదులు, అవిధేయులైన యూదులు అనే మాట మనం చూస్తాం 2వ వచనం 14వ అధ్యాయం. అయితే అవిధేయులైన యూదులు అన్యజనులను పురుకొలిపి వారి మనసులలో సహోదరుల మీద పగ పుట్టించారు. వారికి పగ ఉంది, వారి పక్కనున్న వాళ్ళకు కూడా పగ పుట్టించి ఎలాగైనా సరే వీళ్ళని మనం ఏం చేయాలి? చంపాలి అని ఎక్కడో దూర ప్రాంతంలో ఉన్నటువంటి వారిని కూడా చంపడానికి వీళ్ళు కూడా ఇప్పుడు ఏం చేస్తున్నారు?
వచ్చేసారు. వచ్చి అక్కడ మిస్ అయిపోయారు. రాళ్లతో కొడదామని చెప్పంటే పారిపోయారు. ఎక్కడ? ఈకోనియాలో. అక్కడ మిస్ అయిపోయారు కానీ ఇక్కడ మాత్రం దొరికిపోయారు. ఎక్కడ? లుస్త్రాలో దొరికిపోయారు. చూడండి, పౌలు మీదను రాళ్ళు రువ్వి అతడు చనిపోయినని అనుకొని పట్టణము వెలుపలకి అతన్ని ఈడ్చిరి అనే మాటను మనం చూస్తున్నాం. ఒకప్పుడు పురుషులను స్త్రీలను ఈ సౌలుగా ఉన్న ఆయన ఏం చేశాడు? ఈడ్చుకొని వెళ్ళిపోయాడు. ఈడ్చుకొని వెళ్ళిపోయిన ఆయన ఇప్పుడు ఏం చేయబడుతున్నాడు చెప్పండి? ఏడవబడుతున్నాడు. చూడండి, ఎందుకయ్యా నీకు ఇంత శ్రమ అంటే, ఒకప్పుడు నేను పెట్టిన శ్రమలతో పోల్చుకుంటే ఈ శ్రమలే కాదు. మరి ఎందుకు నీకు సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఇంత శ్రమలు వస్తున్నాయి కదా? వాళ్ళు అంటున్నారు ఏమని? చనిపోయిన అనుకొని పట్టణం వెలుపలకి ఈడ్చేశారు. చనిపోయిన వాడిని ఈడ్చుకొని వెళ్తారా, మోసుకొని వెళ్తారా చెప్పండి? యాక్చువల్గా మోసుకొని వెళ్ళాల. ఈడ్చుకొని వెళ్ళేది ఎవరిని? కుక్కలనైతే ఈడ్చుకొని వెళ్తారు. పౌలు గారేమో బ్రతికున్న మనుషులను ఈడ్చుకొని వెళ్ళారు సౌలుగా ఉన్నప్పుడు. ఇప్పుడు ఈయన చచ్చిపోయాడు అని చెప్పి కుక్కను ఈడ్చుకొని వెళ్ళిపోయినట్టుగా ఈడ్చుకొని వెళ్ళిపోతున్నారు. చూడండి, అయితే ఈడ్చుకొని వెళ్ళిపోయిన తర్వాత ఏం చేశాడు? అయితే శిష్యులు అతని చుట్టూ నిలిచి ఉండగా అతడు లేచి పట్టణంలో ప్రవేశించి, ఏ పట్టణంలో? మరలా అదే పట్టణంలో ప్రవేశించి మర్నాడు బర్నబాతో కూడా దెర్బేకు బయలుదేరిపోయాను. వారు ఆ పట్టణంలో సువార్త ప్రకటించి అనేకులను శిష్యులుగా చేసిన తర్వాత లుస్త్రాకును ఈకోనియకును అంతియొకయును తిరిగి వచ్చి, ఎక్కడికి వచ్చారు? మళ్ళా లుస్త్రాలోనే కదా కొట్టింది, ఈకోనియాలో ఉన్న వాళ్ళే కదా మీ మీద పగబట్టి మిమ్మల్ని రాళ్ళతో కొట్టాలనుకున్నది. మళ్ళీ అక్కడికే వెళ్తామంటే మళ్ళీ అక్కడికే వెళ్దాం. వెళ్ళి ఏం చేద్దాం? మళ్ళీ మనల్ని చంపేస్తారేమో అంటే అంటున్నాడు. ఏమన్నా తెలుసా? శిష్యుల మనస్సులను దృఢపరచాలి. మనల్ని కొడుతున్నప్పుడు ఇక వాళ్ళు కూడా డౌన్ అయిపోయే ప్రమాదం ఉంది. మనల్ని చంపాలనుకుంటున్నప్పుడు మనం ఎవరికైతే సువార్త ప్రకటించామో వాళ్ళు కూడా బలహీన పడిపోయి విశ్వాసంలో నుంచి తొలగిపోయే ప్రమాదం ఉంది. మన చావుకు భయపడి అనేక మందిని క్రీస్తు నుంచి దూరం చేయడం కాదు, మన చావుకు భయపడకుండా క్రీస్తులో వారి మనస్సులను ఏం చేయాలి? మనము దృఢపరచాలని చెప్పి చావుకు తెగించి సువార్త సేవను జరిగిస్తున్నటువంటి వాళ్ళే పౌలు బర్నబాలు అంటూ శిష్యుల దగ్గరకు వచ్చి వాళ్ళ మనసులను దృఢపరిచారట. ఎలా దృఢపరిచారు? విశ్వాసమందు నిలకడగా ఉండవలెననియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవలననియు వారిని హెచ్చరించి. తన్నలు తినని వాడిని ఏం చేస్తున్నాడంటే, మనం అప్పుడప్పుడు అనేక శ్రమలు అనుభవించే దేవుని రాజ్యంలో చేరాలి. మనం దృఢంగా ఉండాలి, మనం శ్రమలు అనుభవించాలి అని చెప్పి తనలు తిన్నోడు వచ్చి చెప్తే ఈయనే చెప్తున్నాడంటే వీళ్ళు ఎలా ఉండాలి ఇప్పుడు? పర్వాలేదు అని చెప్పి వాళ్ళ మనసులను దృఢపరిచేంతగా ఉంటున్నారు. చూడండి, ఎందుకు ఈ విషయాలన్నీ కూడా ఈరోజు మనం మాట్లాడుతున్నామని అంటే, పరిస్థితులు బయట మనకు అనుకూలంగా లేనప్పుడు మన విశ్వాసాన్ని ఏం చేసుకోవాలి? దృఢపరచుకోవాలి. ఎలాంటి పరిస్థితుల్లో దృఢపరచుకోవాలి? పరిస్థితులు మనకు అంత వ్యతిరేకంగా ఉన్నప్పుడు, పరిస్థితులు మనకు అంత అననుకూలంగా కనిపిస్తున్నప్పుడు మన విశ్వాసమును మనం ఏం చేయాలి? దృఢపరుచుకునేటటువంటి వాళ్ళుగా ఉండాలి. అందుకే పౌలు అలాగే బర్నబా మరలా తిరిగి వచ్చారు. వచ్చి అంటున్నారు 23వ వచనం, మరియు ప్రతి సంఘంలో వారికి పెద్దలను ఏర్పరిచి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారు నమ్మిన ప్రభువునకు వారిని అప్పగించిరి. ఇంత శ్రమలు పడినా వీళ్ళు క్రీస్తును ప్రకటిస్తున్నారే, ఇంత శ్రమలు పడినా వీళ్ళు ప్రభువు కొరకు నిలబడాలనుకుంటున్నారే, చచ్చిపోయారు అనుకునేంతగా తన్నలు తిన్నవారే ప్రభువుని విడిచిపెట్టట్లేదంటే ఇంక మేమెందుకు విడిచిపెట్టాలి అని చెప్పి ఈకోనియాలోను లుస్త్రా దర్బే అనేటువంటి ప్రాంతంలో ఉన్న ప్రజలను వీళ్ళు ఏం చేశారు? పురికొల్పినటువంటి వాళ్ళుగా ఉన్నారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయంలో ఒకసారి చూద్దాం. 9వ అధ్యాయం, క్షమించండి, 9వ అధ్యాయం 16వ వచనం. నేను సువార్తను ప్రకటించుచున్నాను, నాకు అతిశయ కారణము లేదు. సువార్తను ప్రకటిస్తున్న అతిశయ కారణం లేదు. యాక్చువల్గా అతిశయ కారణము ఉంటుంది సువార్త ప్రకటించే వారికి. ఏంటంటే, ఎవ్వరు వెళ్ళని ప్రాంతాలకు మేము వెళ్ళి సువార్త ప్రకటించాం అని చెప్పి 10 ఫోటోలు పెడుతూ ఉంటాం. మేము కూడా వెళ్తాం సువార్తకి, ఎప్పుడో ఒక ఫోటోలు పెడదామని చెప్పి మేము కూడా అనుకుంటాం. అంటే
కానీ పౌలు గారు మనకంటే గొప్ప ఆయన. మనం ఆయనకి అసలు పాదాల దగ్గర కూడా పనిచేయం. ఆయన అంటున్నాడు, సువార్త ప్రకటించుచున్నాను కానీ నాకు అతిశయ కారణం లేదు. తర్వాత, సువార్త ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి, నాకున్నటువంటి భారం ఏంటంటే సువార్తను ప్రకటించాలి. ఒకప్పుడు ఆయనకున్న ప్రాణాధారం ఏంటి? ఎక్కడైతే సువార్త ప్రకటించే వాళ్ళు ఉన్నారో వారిని చంపాలి. ఆయన ఉద్దేశం మారిపోయింది, ఆయన మనస్సు మారిపోయింది, ఆయన పేరు మారిపోయింది, అన్నీ మారిపోయి అతని యొక్క విశ్వాసమునే పూర్తిగా మార్చుకొని ఆయన క్రీస్తు సువార్త కొరకు ప్రాణాలను సైతం లెక్క చేయనటువంటి క్రీస్తు శిలువ సైనిక యోధుడిగా బ్రతుకుతున్నాడు. చూడండి, అందుకే అంటున్నాడు చివరిలో ఏమని, అయ్యో నేను సువార్త ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ అని అంటున్నాడు. ప్రకటించకపోతే శ్రమనా? మరి ప్రకటిస్తే చంపేస్తున్నారు కదయ్యా, ప్రకటిస్తే హింసిస్తున్నారు కదా, రాళ్లతో కొడుతున్నారు కదా, ఈడ్చుకొని వెళ్ళిపోతున్నారు కదా. ఇదంతా కూడా మనుషుల చేత నేను శ్రమ పొందినా సరే పర్వాలేదు, కానీ క్రీస్తు చేతిలో నేను శ్రమ పొందడానికి వీలు లేదు. ఆ భయంకరమైనటువంటి నరకం అనేటటువంటి శ్రమను, ఆ భయంకరమైనటువంటి నిత్య నాశనమును పొందుకునేటటువంటి శ్రమను నేను పొందుకోకుండా ఉండాలంటే సువార్త ప్రకటించవలసిన భారం నా మీద మోపబడింది. ఇది పౌలు గారిలో వచ్చినటువంటి అద్భుతమైనటువంటి మార్పు. ఆయన గురించి మనం ఇందాక చదివాం. మేము అన్యజనులకు వెలుగుగా ఉండు నిమిత్తము ప్రభు మాకు ఆజ్ఞాపించినట్లుగా వారు మాకు చేయిని అందించారు. పౌలు గారేమో అన్యజనులకు సువార్తను ప్రకటించడానికి దేవుడు ప్రేరేపించాడు. కానీ ఆయనకున్నటువంటి ఆశ ఏమిటయ్యా అంటే, రోమపత్రికలో మాట చదివి మనం ముగించుకుందాం. రోమపత్రిక 9వ అధ్యాయం 1వ వచనం. నాకు బహు దుఃఖమును నా హృదయంలో మానని వేదనయు కలవు, క్రీస్తునందు నిజమే చెప్పుచున్నాను. ఎందుకు ఆ దుఃఖము, ఎందుకు వేదన అని అంటే, చూడండి 3వ వచనం. పరిశుద్ధాత్మయందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నది, సాధ్యమైన ఎడల దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరే శాపగ్రస్తుడనై ఉండగోరుదును. నా సహోదరుల నిమిత్తం నేను మానని దుఃఖములో, మానని వేదన, హృదయ వేదనలో నిండి ఉన్నాను. నేను రక్షించబడ్డాను, నేను ప్రభు యొక్క కనికరాన్ని పొందుకున్నాను, కానీ నా సహోదరులు కూడా ఇప్పుడు ఏం కావాలి? మార్చబడాలి. వాళ్ళు కూడా ప్రభు యొక్క కృపకు పాత్రులు కావాలి అనేది నా యొక్క దుఃఖము, నా యొక్క మానని వేదన. 10వ అధ్యాయం 1వ వచనం. సహోదరులారా, ఇశ్రాయేలు రక్షణ పొందవలెనని నా హృదయ అభిలాషయు వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థనయై ఉన్నవి అనుంది. చూడండి, ఇశ్రాయేలీలు రక్షణ పొందుకోవాలనేది నా హృదయాభిలాష, నాకున్న వేదన, నాకున్న హృదయ వేదన అదే. అలాగే వారి కొరకు నేను దేవునికి ప్రార్థన చేస్తున్నాను. కానీ దేవుడు నన్నేమో అన్యజనులకు సువార్త ప్రకటించడానికి అన్యజనుల ప్రాంతాలలో నేను తిరుగుతూ వస్తున్నాను. పేతురును అలాగే మిగిలినటువంటి శిష్యులను యూదులకు సువార్త ప్రకటించడానికి దేవుడు వారిని నడిపిస్తున్నాడు. ఈయన మనసంతా కూడా ఎవరి మీద ఉందా అంటే నశించిపోతున్నటువంటి ఆత్మల మీదనే కనపడుతుంది. చూడండి, అందుకే ఈ మాటను మనం చూస్తున్నాం. ప్రభు తను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని అది ఇచ్చి, ఇది నా శరీరం, పాత్రలో ఉన్నటువంటి ద్రాక్షారసమునిచ్చి, ఇదిగో మీ కొరకు చిందించబడుతున్న నా రక్తము అని అన్నాడు. ఆ రక్తమును గురించి, ఆ పాత్రలో ఉన్నటువంటి ఆ పానీయం గురించి ఆయన మాట్లాడుతూ చివరిలో అంటున్నాడు. ఆ మాట చదువుదాం రండి. బల్లలో పాలు పంచుకునేటప్పుడు కూడా చదువుతారు. కేవలం ఆ ఒక్క వచనాన్ని మాత్రమే మనం చూద్దాం. 26వ వచనం, 11వ అధ్యాయం 26వ వచనం. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడెల్లా ప్రభువు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. ఆ రొట్టెను తిని ఆ పాత్రలోని త్రాగునప్పుడెల్లా ఎప్పుడైతే మీరు బలలో పాలు పంచుకుంటారో అప్పుడు ప్రభువు వచ్చు పర్యంతము మీరు ఏం చేయాలి? ఆయన మరణమును ప్రచురించాలి. మీరు సువార్త ప్రకటించే వారిగా ఉండాలి. సువార్త ప్రకటించవలసిన భారము, బాధ్యత కేవలము పౌలు గారికైనా ఇప్పుడు మనకు కూడా ఉందా చెప్పండి? మనకు కూడా ఉంది. ఆ బాధ్యత మనకు కూడా ఉంది. కాబట్టి మనము బల్లలో పాలు పంచుకుంటున్నామంటే మనకు గుర్తు రావాల్సింది ఏంటయ్యా అంటే, పైన అంటాడు 8వ వచనంలో,
24 దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై దీనిని చేయండి. 25వ వచనం చివరిలో, మీరు దీనిలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దీనిని చేయుడి. నన్ను జ్ఞాపకం చేసుకోవడానికే రొట్టె, నన్ను జ్ఞాపకం చేసుకోవడానికే ఈ పాత్రలోని పానీయం. అంటే మనము బల్లలో పాల్పంచుకున్నామంటే క్రీస్తు ప్రేమను మనం జ్ఞాపకం చేసుకొని ఆయన సువార్తను, ఆయన మరణ పునరుత్థానములను ఏం చేయాలి? ప్రచురం చేయాలి. అందుకొరకే మనము పిలువబడ్డామనే విషయాన్ని మాత్రం ఎప్పుడు మర్చిపోద్దండి. ఈరోజు మనం ప్రార్థన చేద్దాం. బల్లలో చేయి వేసే ముందు, ప్రభువా నీవు వచ్చు పర్యంతము లేదా మా మరణ పర్యంతము మేము బల్లలో చేయి వేస్తున్నప్పుడు నీ మరణమును, నీ సమాధి పునరుత్థానం ప్రచురం చేసే నీ సాక్షిగా నన్ను నిలబెట్టు వాడుకొని ఆయనను ప్రార్థన చేద్దాం. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి. క్రీస్తును అనుసరిస్తున్నందుకు హింసించబడుతున్నావా? ఆయన్ను విశ్వసించినందుకు సొంత ఇంటి వారి చేత హేళన చేయబడుతున్నావా? బయటి వారి చేత, ఉద్యోగం చేసే చోట క్రీస్తు వ్యతిరేకుల చేత హింసింపబడుతూ, దూషింపబడుతూ హేళన చేయబడుతున్నావా? అయితే నీకోసమే ఈ సువార్త. పౌలు, బర్నబాలు ఏ ప్రాంతంలో హింసింపబడ్డారు, ఏ ప్రాంతంలో మరణపు అంచుల వరకు వెళ్ళారో ఆ ప్రాంతానికి మరలా వెళ్ళి ప్రకటిస్తున్నారు. ఇదిగో, ఈ లోకము శాశ్వతమైనది కాదు, ఈ లోకంలో ఉండే శ్రమలు ఎన్న తగినవి కాదు. నా నిమిత్తం జనులు మిమ్మల్ని హింసించినప్పుడు, దూషించినప్పుడు సంతోషించండి, ఆనందించండి, పరలోకంలో మీ ఫలము అధికమవుతుంది అని ప్రభువు మన కోసం చెప్పాడు కదా. ప్రభు మాటను జ్ఞాపకం చేసుకుని శ్రమలలో, హింసలలో, వేదనలో, బాధలలో ప్రభు కొరకు సాక్షిగా నిలబడాలి తప్ప విశ్వాసంలో వీగిపోయే విధంగా, విశ్వాసంలో వెనక్కి పడిపోయే విధంగా, విశ్వాసాన్ని కోల్పోయే విధంగా, చతికిల పడిపోయే విధంగా ఏ ఒక్కరు ఉండకూడదు. మనం అనేక శ్రమలు అనుభవించి దేవుని రాజ్యమును స్వతంత్రించుకోబోతున్నాం. అక్కడ శ్రమ ఉండదు, ఏడ్పు ఉండదు, ఏ బాధ ఉండదు. కానీ ఈ లోకంలో క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతక ఉద్దేశించే ప్రతి ఒక్కరూ హింసలను, శ్రమలను పొందుకుంటారు. సహిద్దాం. అందుకే ప్రభు సెలవిచ్చాడు, అంతము వరకు సహించిన వాడే రక్షింపబడతాడు. ప్రభువా, మేము మానవ మాత్రులము, బలహీనులము, శ్రమలలో, వేదనలలో, హింసలలో సహించలేని వారు నాయన. సహించే కృపను మాకివ్వండి, సహించగలిగే శక్తిని మాకివ్వండి, శోధనలను సహించగలిగే శక్తిని మాకివ్వండి. శోధనలలో సహించడానికి నేను మీకు సహాయం చేస్తానని వాగ్దానం చేశావు. ఏ శ్రమనైనా, ఏ వేదననైనా, ఏ హింసనైనా నీ తోడు కలిగి, నీ సహాయము కలిగి సహించగలిగే కృపను మా అందరికీ దయచేయమని నీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ విత్తబడిన వాక్యము ప్రతి ఒక్కరి హృదయాల్లో ఫలించి నేను క్రీస్తు కొరకు ఎటువంటి పరిస్థితుల్లో అయినా నిలబడాలి అని క్రీస్తు యోధులుగా, సైనికులుగా నిలబడే కృప ఈ మాటలు, ఈ వాక్యమును వినబోతున్న ప్రతి ఒక్కరికి దయచేయమని సంఘాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాను. సంఘ పరిచర్యను మీ చేతులకు అప్పగిస్తున్నాను. షాలేం మినిస్ట్రీస్ ద్వారా జరుగుతున్న ప్రతి పరిచర్యను, స్త్రీల సహవాసమును, పురుషుల సహవాసమును, గృహ కూడికలను, ప్రత్యేక కూడికలను ప్రతి చోట కూడా నీ నామం మహిమపరచబడి నిమిత్తమై ఈ పరిచర్యను జరిగించండి. ఇందులో సహకరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని, యవనస్తులు ప్రభువా, సేవలో సహకరించే వాళ్ళు ఉన్నారు, తమ్ములనైనా వారి యొక్క భవిష్యత్తును, వారి యొక్క ఉద్యోగాలను, వారి యొక్క ప్రయత్నాలను, చదువులను మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. రాబోయే రోజుల్లో నీ కొరకు నమ్మకమైన పనిముట్టులుగా, నమ్మకమైన సాక్షులుగా వారు ఇంకనూ ఎదుగులాగున కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే వృద్ధాప్యంలో ఉంటున్నటువంటి వాళ్ళు, పెద్దవాళ్ళు సంఘ పరిచర్య కొరకు భారం కలిగి ప్రార్థించేటటువంటి భారాన్ని, బాధ్యతను వారు జ్ఞాపకం చేసుకొని
మేమైతే పరిచర్య చేయలేకపోతున్నాం, కానీ చేసేవారి కొరకు ప్రార్థించేటటువంటి సమయం మాకు దొరుకుతుందని ప్రార్థించేవారిగా వారిని, ప్రార్థనా పరులుగా వారిని పురికొల్పమని ప్రార్థిస్తున్నాం నాయన. సంఘ సహవాసంలో అవసరమైన ప్రతిసారి సహకరిస్తున్నటువంటి దైవజనులు హానోక్ పాస్టర్ గారిని జ్ఞాపకం చేసుకోండి. వారు చేస్తున్న పరిచర్యను కూడా జ్ఞాపకం చేసుకోండి. ఇంకనూ ఫలభరితంగా మార్చండి. ఇంకనూ నీ ఆత్మచేత నింపి వాడుకోండి. వారి పరిచర్య అనేక చోట్ల విస్తరించేలాగా కృప చూపించండి. అలాగే స్థానికంగా ఉన్నటువంటి దైవజనురాలని, వారి కుటుంబాన్ని, తమ్ముడు అభిషేక్ని, తమ్మునికి సహకరిస్తున్నటువంటి యవనస్తులను మీ చేతులకు అప్పగించుకుంటున్నాం నాయన. బలమైన పరిచర్య నాయన, తండ్రి గారి యొక్క తదనంతరం కూడా కొనసాగించి కృపనిస్తున్నారు. ఇది నీ రాకడ వరకు నాయన ఈ మందిరం నిలవాలి. నీ రాకడ వరకు ప్రభా ఈ మందిరం కొనసాగాలి. ఆటంకపరిచే వారిని దూరపరచండి. ప్రతి అడ్డులను తొలగించండి. ప్రతి వ్యతిరేకమైన ఆలోచన అనుకూలమైనటువంటి ఆలోచనలుగా మార్చండి. సంఘానికి హింస చేసేటటువంటి పౌలును సంఘానికి మేలు చేసే వ్యక్తిగా మార్చినట్లుగా ఈ సంఘములో ఆయన వ్యతిరేకమైన ఆలోచనలు కలిగిన వారు ఎవరైనా ఉన్నట్లయితే వారిని అనుకూలస్తులుగా మార్చమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ సంఘము క్రీస్తుదని, క్రీస్తు సంఘములో మేమందరం కూడా అవయవాలని ఒకరినొకరు జ్ఞాపకం చేసుకుంటూ, ఒకరు ప్రార్థించుకుంటూ, ఒకరికొరకొకరు సహకరించుకుంటూ ముందుకు సాగలాలని కృప చూపించమని, నడిపించగలిగే కృప, నడిపించగలిగే వాక్యపు ఆత్మను దైవజనురాలికి ఇంకను మెండుగా దయచేసి నడిపించమని నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ సమయంలో ఈ 2 రోజులు, ఈ 3 రోజులు ఆయన నాకు తెలుసున్న నా యోగ్యుడు, నా పాత్రుడనని ఈ దీనుడను ప్రభా నన్ను మీరు కనికరించి వాడుకున్నందుకు నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మీ నామమును కనపరుస్తూ ఈ ప్రార్థనను, స్తుతులను మా ప్రభువును రక్షకుడైన, మా కొరకు శిలువలో మరణించి తిరిగి లేచిన మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో నీ పాదాల దగ్గర పెట్టి సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్.